నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కొత్తపేట తండాలో సాయి సిద్ధుని పరామర్శించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సిద్ధుపై పోలీసులు చేసిన దాడిని బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుందని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కమిషన్లు సంపాదనలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం చేతగాక కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తూ ఉంది. వీలైతే ఇల్లు కూడా కొట్టడం లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పంపడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకునే దాంట్లో 10-20% ఢిల్లీకి, ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్